కొడవలూరు మండలం నాతరాజుపాళెంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీడి చలపతిరావు ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ జాబితాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా అధ్యకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులపై బీఎల్ఓలకు ముఖ్య అతిథులు పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం కాకాని మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కోవూరు నియోజకవర్గంలో ప్రసన్నకుమార్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. జిల్లాలోనే హుందా రాజకీయాలకు పెట్టిన పేరు కోవూరు నియోజకవర్గమని, నేటి రాజకీయ పరిస్థితులను ఇంతవరకు చూడలేదని అన్నారు. చాలా మంది బాధపడుతున్నారు. అందుకే బాధ్యతలు చెప్పారు. ఎంతోమంది నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు తప్పు చేశాం, పొరపాటు చేశాం, జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నాం, ప్రసన్నకుమార్ రెడ్డి గారిని పోగొట్టుకున్నాం, మనల్ని మేము తిరిగి తప్పు చేయడానికి లేదు, మేము చేయలేటువంటి మాట మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ నేపథ్యంలో నేను మన అందరినీ కూడా కోరుకునేది, ఈరోజు మీరు ఎక్కడ కూడా ఎవరైనా ఓట చెల్లింపులో మరొకటో మీతో పాటు బిఏఓ రాకపోతున్నాం, లేదా ఎవరో మీకు సాగించకపోతున్నాం, ఉన్నటువంటి రెగ్యులేట్ అధికారి మీరు మీతో మాట్లాడరు, మీకు సరిగ్గా ఎటువంటి సహాయ సహకారాలు అందించమని చెప్పినా సరే మీరు మా దృష్టికి తీసుకురండి. మేము వస్తాం, కూర్చుంటాం, నెరవేరుస్తాం. ఏదైతే ఎన్నికల సంఘం ప్రతి ఒక్కరికి బాధ్యతలు వ్యవహరించాలని చెప్పించిందో వాళ్ళు అప్పచెప్పినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అన్ని బాధ్యతలు కూడా నిర్వర్తించేటువంటి విధంగా అధికారులు వ్యవహరించాలి. ఆ వ్యవహరించడంలో ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నా, ఏదైనా కొంచెం తప్పులు జరిగినా, లేదా కొంతమంది వారికి భిన్నంగా వ్యవహరించినా ఎక్కడ కూడా వాటి గురించి పట్టించుకునేటువంటి అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఈరోజు వాటికి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడి ఎక్కడ ఏదన్నా పొరపాటు జరిగితే ఆ పొరపాటును నిలదీస్తాం, ప్రశ్నిస్తాం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ, రాబోయేటువంటి అతి క్లిష్టమైనటువంటి సమయంలో మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రసన్న మీ మీద పెట్టినటువంటి నమ్మకం ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ మంచి చెబితే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్వీకరించడం లేదని అన్నారు. ఆవేశంగా ఊగిపోయి మాట్లాడాల్సిన అవసరం ఏముందని విమర్శించారు. ఎందుకు అదృష్టం ఎమ్మెల్యే నాలుగు పదవులు జరిగి చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకొచ్చి మంచి పేరు తెచ్చుకోవాలమ్మా. ఆ ఆవేశంలో ఆ ఊరి మీద మాట్లాడేదానిలో ఎక్కడ మాట్లాడడానికి వస్తుందో, ఎక్కడ ప్రేమించడానికి వస్తుందో అని భయం ఉండాలి. రావచ్చు మన చేతులు ఏం లేదు కదా. అదే తల్లి 10 కాలం పాటు బాగుండాలమ్మా, నీకు బిడ్డలు ఉన్నారు, ఆవేశం తగ్గించుకో, కోపం తగ్గించుకో. కోపం అనే స్థాయి నీకు లేదు. చాలా సీనియర్ నాయకుడు ఆయన. ఈరోజు మీ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి నెల్లూరు జిల్లాలో పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి ఏ రోజు ఆ రోజు ఎండగడుతున్న ఏకైక వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చిమట శేషగిరి, ఎంపీపీ గాలి జ్యోతి, మాజీ అబ్కాస్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత, శివుని నరసింహుల్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.